అనేటటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇదే ప్రాంతంలో ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనటువంటి కొంతమందిని ఇక్కడికి ఆహ్వానం చేసి ఒకరితో ఒకరు పరస్పరం పరిచయాలు చేయడమే కాకుండా ఎవరెవరు ఏ రంగాల్లో బాగా కృషి చేశారో సమాజానికి వెల్లడి చేసేందుకు ఒక కంకణం కట్టుకున్నటువంటి శ్యామ్ని సభాముఖంగా అభినందిస్తున్నా. శ్యామ్ గురించి 2 మాటలు చెప్పాలి. మీ అందరికీ శ్యామ్తో ఎంత పరిచయం ఉందో నాకైతే పూర్తిగా తెలియదు, కానీ మొదటి నుంచి కూడా స్వయం కృషితోటి రావులపాలెం సెంటర్లో ఒక అద్భుతమైన ప్రక్రియ ఏంటి అంటే, ఒక మంటల్లోంచి మోటార్ సైకిల్ని కళ్ళ గంతలు కొట్టుకుని సర్రను దూసుకెళ్ళినటువంటి తొలి ఆంధ్రుడు, ఈ ప్రాంతపు వాసి, ప్రజల్ని అచ్చెరువులో ఉంచేసి కళ్ళ గంతలు కొట్టిన ఊరంతా ఎటువంటి ప్రమాదం లేకుండా తిరిగినటువంటి తొలి వ్యక్తి శ్యామ్. ఆ రోజున నేను కూడా కార్యక్రమానికి రావడం జరిగింది. అంచెలంచెలుగా అతను పనిచేసేది ఒక ఎలిమెంటరీ స్కూల్లో టీచర్. చాలామంది ఎలిమెంటరీ స్కూల్లో టీచర్స్ ఉంటారు, హై స్కూల్లో టీచర్స్ ఉంటారు, కాలేజీలో టీచర్స్ ఉంటారు. అందరికీ కూడా ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. ప్రతిభని ఇంట్లో పడుకోబెట్టి జోకెట్టడం కాకుండా తనకున్నటువంటి ప్రతిభకి జీవం పోసి, మనిషి అనేవాడు పుట్టుకతోటి కొన్ని ప్రతిభలతో పుడతాడు. మనిషి తన కోసం కాదు, సమాజం కోసం, సమాజానికి చైతన్యం చేయాలన్నటువంటి ఒక బ్రహ్మాండమైన ఆలోచనతోటి అతి చిన్న వయస్సులోనే అతనిలో ఉన్నటువంటి చాలా గొప్పతనం ఏమిటంటే, నేను అనే అహంభావం కన్నా మేము అనేటటువంటి గర్వం అతనిలో బాగా తొలిసలాడుతుంది. అనేక మంది మ్యాజిక్ చేసే వాళ్ళందరినీ కూడా సమావేశపరిచినటువంటి ఒక అద్భుతమైన మెజిషియన్ అతను. సాధారణంగా ఓ మ్యాజిక్ చేసి ఆయన ఇంకో మ్యాజిక్ చేసేవాడిని ఒప్పుకోరు, కానీ ఈయన అన్ని రంగాల వాళ్ళని కూడా తన మనుషులుగా ఆమోదించి వాళ్ళందరినీ కూడా తన దగ్గరికి తెచ్చుకుని వాళ్ళతో పాటు తను కూడా ఈ ప్రపంచంలో చెడుని చెడగొట్టి మంచిని సుస్థాపితం చేయడానికి ఈదేటువంటి యువ ఈతగాళ్లాగా సమాజంలో ఈతున్నటువంటి శ్యామ్ని నేను మనసా వాచ అభినందిస్తున్నా. ఎంతటి కఠిన హృదయున్నైనా కరిగించి సమాజంలో పాత్రగా తీసుకురావడంలో శ్యామ్కు మించినటువంటి మానవ నైపుణ్యం కలిగినటువంటి, మానవ వనరు కలిగినటువంటి వ్యక్తి చాలా అరుదుగా ఉంటారు. తన వృత్తిలో ఎటువంటి మచ్చ లేకుండా తనకి స్పష్టమైనటువంటి గుర్తింపు వచ్చేట వృత్తి కూడా నిర్వహించుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది శ్యామ్కే సాధ్యం. ఫేస్బుక్లో నేను చూస్తూ ఉంటాను, నేను అప్పుడప్పుడు ఫేస్బుక్లో పెడుతూ ఉంటాను, కానీ నేనంత ఎక్కువ పెట్టడానికి నాకు టైమే ఉండదు, చాలా బిజీగా ఉంటుంది నాకు లైఫ్. అలాంటిది శ్యామ్ 10 మందికి తెలియాలి ఏం చేశాము అనేది. దాంతో 10 మంది కూడా ఇందులో కొంతమంది ప్రతిభ ఉన్నవాళ్ళు మేల్కొని తమ ప్రతిభను వెలుగులోకి తీసుకొస్తారనేటువంటి ఆలోచనతోటి ఎప్పుడు చూడండి ఏ సెకండ్ కూడా ఒక నిద్రా సమయం మినహాయించి మిగతా సమయాలన్నీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, తన ఉనికి చాటుకోవడమే కాకుండా ప్రతిభ కలిగిన ప్రతి ఒక్కరిని కూడా ఇందులో భాగస్వాములు చేయడం శ్యామ్కు చేతనటువంటి ఒక గొప్ప నైపుణ్యకరమైనటువంటి విద్య. ఎక్కడా కూడా అహంభావం ఉండదు, చాలా వినయం, ఎదరు మనుషుల్ని గౌరవించడం అతని ప్రవృత్తిలో ఒక చాలా ముఖ్యమైనటువంటి భాగం. ఇవాళ మరి ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి ఈయన ఇండియన్ మ్యాజిక్ అకాడమీని స్థాపించి అతి చిన్న వయసులో మరి ఎంత భవిష్యత్తు ఉంటుందో చూడండి. ఈయనకి అసలు ఒక ఆలోచన అనేది ప్రతి ఒక్కరికి మీకు ఉంటుంది, మాకు ఉంటుంది. ఆలోచనలు చంపు బతికేవాడు పనికి మానేవాడు, ఆలోచనలు ఆచరణలో పెట్టినవాడే మనగాడు. అలాంటి ఆచరణలో పెట్టేటటువంటి వ్యక్తి కాబట్టే వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఇలాంటి వ్యక్తులు మనం సమాజంలోకి తీసుకొస్తే ప్రతి ఒక్కళ్ళలోనూ కూడా ఒక చైతన్యం ప్రారంభమై మనం కూడా ఏదో చెయ్యాలనేటటువంటి దానికి ఈయన స్ఫూర్తిగా ఉంటాడని పూర్తిగా నమ్ముతున్నాను. ఈయన్ని సభాముఖంగా నేను మన శ్యామ్ గారు పరిచయం చేసినందుకు ఆయన కూడా నేను అభినందిస్తున్నాను. ఆయనకున్న విద్య ఏమిటో నాకు తెలియదు, కానీ మరి ఒక కార్యక్రమాన్ని రూపొందించాలి, ఒక సంస్థను రూపొందించాలి అంటే ఎంతటి బలమైన ఆలోచన ఉండాలి, ఎంత రకమైనటువంటి వనరులు మనం దగ్గర ఉండాలి. అట్లాంటి వ్యక్తికి మనం తప్పకుండా గౌరవం చేస్తే తను చేసే పని మీద తనకి నమ్మకం పెరగడమే కాకుండా ఎదరికి అడుగులయ్యాలనేటువంటి ఉత్సాహం పూర్తిగా నిండుతుంది. సమావేశం ఎంత, సభ ఎంత, ఎంతమంది వచ్చారనేది కానే కాదు. పెళ్ళి అనేది పేదవాడికి చేసిన వాడు దంపతులు అవుతారు, కోటీశ్వరుడు చేసిన అదే పని వాళ్ళు దంపతులు అవుతారు.
అలాగే ఇది ఒక రకమైన పెళ్లి, ఈయనకి సమాజానికి మ్యాజిక్ ఇచ్చేస్తున్నటువంటి పెళ్లి అని నేను పూర్తిగా నమ్ముతూ ఆయన సభాముఖంగా నేను అభినందిస్తున్నాను. ఇక చాలా సంతోషం ఏమిటి అంటే మనకి ఇంకో ఆయన ఉన్నాడు ఇక్కడ. నాకు చాలా సంతోషం, చాలాసేపు మాట్లాడాము ఇందాకను. మ్యాజిక్ వస్తువులు తెచ్చుకుని మ్యాజిక్ చేస్తున్నారు. ఆ మ్యాజిక్ వస్తువులు ఎలా చేయాలో చాలా మంది తెలియక సతమతం అవుతున్నారు. మ్యాజిక్ చేసే వాళ్ళకి వస్తువులతో ఇబ్బంది రాకూడదని మ్యాజిక్ వస్తువులు తయారు చేసేటువంటి నిర్మాతగా కూడా ఆయన మ్యాజిక్ చేస్తూ కొత్త రూపంలో దర్శించినటువంటి వ్యక్తి. ఈయన కూడా నేను సభాముఖంగా అభినందిస్తున్నాను. అంతేకాదు స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలు ఇవ్వడంలో ఒక దిట్టగా ఆయన చాలా చక్కగా 10 మందికి నీలో ప్రేరణ కలిగిస్తూ నీలో నైపుణ్యాలకి జీవం పోసుకో, నువ్వే మనిషివి, నువ్వే చెయ్యగలవు, నువ్వు చెయ్యలేని పని ఉంటూ ఉండదు, కాకపోతే నువ్వు ఆలోచించుకోవాలి, చెయ్యాలనే సంకల్పం నీకు ఉండాలనేటువంటి ఒక కొత్త పదాన్ని మనుషులు మనస్సుల్లో పెడుతున్నటువంటి వ్యక్తి. ఆయన కూడా నేను సభాముఖంగా అభినందిస్తున్నాను. అట్లాగే మా నాగబాబు గారు నాకు చాలా చిరకాల పరిచితులు. వాళ్ళ మీటింగ్స్ అన్నింటికి నేను చీఫ్ గెస్ట్గా వెళ్తూనే ఉంటాను. మాకు డాక్టర్ గారు అయితే చాలా చిరకాల మిత్రుడు. ఈయన ప్రాక్టీస్ పెట్టినప్పటి నుంచి ఈయన పెళ్లి దగ్గర ఈయన నిరుగులు. ఎక్సలెంట్ పర్సనాలిటీ. సమాజంలో ఒక వైద్యుడు అన్నవాడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ వైద్యుడిని మీరు సమావేశానికి పిలిచినా ప్రాక్టీస్ దెబ్బతింటుందో డబ్బులు పోతాయనేటటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉండేటటువంటి ఈ వైద్య వృత్తిలో నేను సమాజం కోసం ఉన్నాను, నాకు డబ్బు కన్నా కూడా సమాజం ముఖ్యమైనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఆలోచనతో మా డాక్టర్ గారు ఎదరకొచ్చి మన నాగబాబు గారికి తోడుగా ఉండి ఆయన చేసే కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండి ఎక్కడ మీటింగ్ అయినా సరే అసలు ఐ డొనేషన్ అంటే ఏమిటి, ఐ డొనేషన్ ఎలా చెయ్యాలి, దీనివల్ల మనిషికి ముఖం వికృతాకారం రాదు, చాలా సులువుగా ఉంటుంది, మీరు అంగీకార పత్రం ఇవ్వండి, ఒక వైద్యుడిగా ఒక నేత్ర వైద్యుడిగా నేను మీకు ఇవన్నీ కూడా హామీ ఇస్తానని చెప్పి ప్రజల్లో ఈ నేత్ర దానం మీద మంచి అవగాహన కల్పిస్తున్నటువంటి వైద్యుడు ఈయన. ఈయన్ని ఆసరా చేసుకుని మా నాగబాబు గారు నేను ఏమీ చదువుకోలేదు 7వ తరగతి, కానీ ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే మీరు ఒక ఆప్తమాలజిస్ట్ ఈయన ముందర ఎందుకు పనికొస్తాడనేటువంటి థియరీలో ఆయన డెవలప్ చేసేసాడు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అనేక సార్లు మేము మీటింగుల్లో కలిసినప్పుడు నేను మాట్లాడటం వేరు, ఐఎమ్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, నాకు బోర్డు సరిగా సబ్జెక్ట్స్ తోటి అవగాహన ఉంది, నాతో బరాబర్గా మాట్లాడేయడం నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనం జనాన్ని అభినందించాలి, ఎందుకంటే తన వృత్తి కాదు, తన యొక్క ప్రవృత్తి కాదు, కానీ సమాజం కోసం అంధులైనటువంటి అనేక మందికి కంటి చూపు తీసుకురావాలి అంటే నువ్వు నీ కంటిని భస్మం చేసుకోకు, నీ చనిపోయిన తర్వాత నీ కళ్ళు సజీవంగా ఉండాలంటే ఇంకొకరికి నేత్రదానం చేయనటువంటి ఒక పెద్ద స్లోగన్ తోటి ఈయన ప్రచారం ప్రారంభం చేసి ఒక పల్లెటూరులో ప్రారంభించినటువంటి ఈ ఉద్యమం ఇవాళ ప్రపంచంలోనే నంబర్ 1గా గుర్తింపు పొందింది అంటే ఈయన ఇవాళ ఇస్తున్నాడు. ఎప్పుడో ప్రపంచం గుర్తించింది, పల్లె ప్రాంతంలో ఇంతటి కృషి చేసిన వ్యక్తి ఒక్కడు లేడని. చిరంజీవి ఐ బ్యాంక్ అక్కడెక్కడో మొదలు పెట్టాడు, ఈయన పల్లెటూరులో మొదలుపెట్టి ఈరోజు చిరంజీవి చేశాడు. జనాలందరినీ నీ కళ్ళు చచ్చిపోలేదు బతికున్నాయని అందరినీ చిరంజీవిని చేసిన చిరంజీవి అని చెప్పి మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేస్తూ మా నాగబాబు గారిని చాలా అభినందిస్తాను. నేను ఎప్పుడు కూడా చిత్తశుద్ధితోటి తన కార్యక్రమం మీకు తెలియదు. ఈయన మీటింగ్ పెడితే నేల ఈనేస్తుంది, జనం ఎంతమంది వచ్చేస్తారో లెక్కపత్రం లేదు, కిటకిటలు ఆడిపోతారు జనం. ఒకటి కాదు 5-6 మీటింగ్లు ఆయనతో నేను వెళ్ళాను. దాంట్లో మా డాక్టర్ గారు వీళ్ళిద్దరూ కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడంలో అనేక సందేహాలు. ఇందాక కూడా ఎవరెవరిని అడిగారు, ఈయన అడిగినట్టున్నారు ఎవరో, ఏమండి అంగీకారం ఇచ్చాడు చచ్చిపోయిన తర్వాత కళ్ళు తీసుకోమని, తల్లిదండ్రులు కొడుకులు ఒప్పుకోకపోతే ఏమవుతుంది అని. ఇదేనా అడుగుతా, కొడుకులు ఒప్పుకోకపోతే తీయడానికి వీలు లేదు. కానీ సాధారణంగా తండ్రి మాటను జబదాడని కొడుకులు ఉంటారు చచ్చిపోయిన తర్వాత. బతికొండగా అయితే ఇస్తాడేమో కానీ చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తాడు ఇంకా అంటే సాధారణ అబ్జెక్షన్ చేయరు. ఎక్కడైనా 1-2 అబ్జెక్షన్స్ ఉంటే దానికి మనం ఏమీ చేయలేము. ఇలా అనేక రకాల సమస్యలు, అనేక రకాల ప్రశ్నలకి సాక్షాత్తు స్పందిస్తూ ఇమీడియట్ గా జవాబు చెప్పేందుకు ఇటు డాక్టర్ గారు అటు నాగబాబు గారు విశేషమైన కృషి చేస్తున్నందుకు కోనసీమలో ఒక ఐ బ్యాంక్, కోనసీమ అంటేనే ప్రపంచానికి ఒక తలిమానికి నిరూపించినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ ఏమనుకోద్ది, వైజాగ్ వాళ్ళు, రాజమండ్రి వాళ్ళు. ఇది నిజం. తెలుగువాడు వాడి చాలా గొప్పది. భారతదేశంలో మీ అందరికీ తెలియని ఒక విషయం ఏమిటి అంటే
మానవ వనరులకి ప్రతీక ఎక్కడ అంటే ఒక్క తెలుగుదేశం మాత్రమే, మర్చిపోకండి. తెలుగుదేశం అంటే పార్టీ కాదు, మన తెలుగు రాష్ట్రాలు, అటు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. వీళ్ళకున్నంత తెలివితేటలు ఎవరికీ లేవు. మన కర్మము మన దురదృష్టం ఏంటంటే ఏ ఇద్దరు కూడా ఇంకోండి ఎదగడానికి అంగీకరించకపోవడం మూలని మిగతా వాళ్ళందరూ మంది తొక్కి పారేస్తున్నారని కూడా మీకు నేను తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది, వీళ్లలో ఇంకొక ప్రత్యేకత ఉంది. ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే కోనసీమలో, రాజమండ్రిలో 4 జిల్లాలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా అండ్ వైజాగ్, ఈ 5 జిల్లాల నుంచి వెళ్ళినటువంటి గడప గడపకి ఇద్దరేసి ఇంజనీర్లు, డాక్టర్లు అమెరికా వెళ్ళి అమెరికాను ఏలేస్తున్నారు, శాసిస్తున్నారు. అది తెలుగువాడి గొప్పతనం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ పాతవన్నీ పునరావృతం చేసుకోక్కర్లేదు. చనిపోయిన వాడు అనేక మంది మన దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చారు. బతికున్న సమాజంలో ఇదిగో మళ్ళీ కొత్త వాళ్ళందరూ పుట్టారు. మా శ్యాము ఒక లీడ్ తీసుకున్నాడు, ఒక లీడర్ అయ్యాడు. వెనకాల మ్యాజిక్ సమాజాన్ని అంతా ఏకగ్రీవంగా గుప్పిట్లో పెట్టి వీళ్ళందరినీ సమాజం మీకు వెదజల్లుతున్నారు. అసలు మ్యాజిక్ ఎందుకు చెయ్యాలి? నేను అనేక మీటింగ్స్ లో చెప్తూ ఉంటాను. ప్రజల్లో ఎన్నో మూఢనమ్మకాలు పాతుకుపోయినాయి. ఆ మూఢనమ్మకాలని పటాపంచం చేసి అందులోంచి మనిషిని బయటికి తీసుకురావాలంటే వాడు నమ్మే నమ్మకాల వెనకాల ఉండే నిజాన్ని సైంటిఫిక్ గా ప్రూవ్ చేయడానికి ఈ మ్యాజిక్ చాలా దోహదం చేస్తోంది. మా శ్యామ్ చేసేటటువంటి మ్యాజిక్ లో దాని వెనకాల ఉన్న సైన్స్ ఎన్నోసార్లు విప్పి చెప్పడం నేను స్పష్టంగా చూశాను. నేను ఇతరుని సులువుగా మోసం చేయడం. చిన్న ఉదాహరణ ఏంటి అంటే ఇంకెక్కువ మాట్లాడను, ఎందుకంటే వీళ్ళందరూ కూడా మాట్లాడాలి. కానీ ఇంతమంది మ్యాజిక్ పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళని కూడా ఓ మ్యాజిక్ లో ముంచాలన్న దృష్టిలో నేను మాట్లాడుతాను అంతే తప్ప నా సరదా కోసం కాదు. ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విద్యలో నైపుణ్యం. ఆ విద్యని ఎవరు సమాజ శ్రేయస్ కోసం ఉపయోగిస్తే వాళ్లే నాయకులు అవుతారు. అట్లాంటి నాయకత్వ లక్షణాలు పుంజుకున్నటువంటి వీళ్ళందరికీ నా అభినందనలు తెలియజేస్తూ ఈ పేరు మీరేంటంటే అలా కాదు. ఓ మరి చూడండి, గిన్నీస్ రికార్డ్ అంటే వేళకోవడమా? ప్రపంచంలోనే ఆయన అంత అత్యధికం చేసినటువంటి వాళ్ళ వయసు చూస్తే ఇంకా చర్మంలో పచ్చి ఆరలేదు. మరి ఇంత చిన్న పిల్లలు, అదే ఇంత చిన్న పిల్లలు మరి అంత గొప్ప పనులు సాధించారు అంటే ఎంత భవిష్యత్తు ఉంటుంది, ఎంత వాళ్ళకి ఇదిగా రేపటి రోజుని ఒక మంచి ఉత్సాహం అనేది ఎలా నింపుతుంది అనేది ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు, మీ అందరూ గమనించవచ్చు. అలాగే మన శ్యామ్ ఫాదరు, శ్యాముని కన్నందుకు ఈయన దృష్టివంతుడు, అంతకని మీకు అది ఒకటే మాట. ఎందుకంటే కొంతమందికి తండ్రిని బట్టి పిల్లలకి పేరు వస్తుంది, చాలా అరుదుగా పిల్లల్ని బట్టి తండ్రులకు పేరు వస్తుంది. ఓ మాట చెప్పాడు, అబ్రహం లింకన్ పుట్టాడు కాబట్టి వాళ్ళ నాన్న గురించి మాట్లాడుకుంటున్నాం. వాళ్ళ నాన్న ఒక్కడు పుట్టి ఉంటే అబ్రహం లింకన్ లేకపోతే వాళ్ళ నాన్న లేడు. అలాగే ఏంటంటే ఒక్కొక్క వ్యక్తి వల్ల వాళ్ళ కుటుంబానికి పేరు ప్రతిష్టలు వస్తాయి. అలాంటి పేరు ప్రతిష్టలు తెచ్చిపడుతున్నటువంటి కొడుకుని కన్నా తండ్రిని సభాముఖంగా అభినందిస్తూ ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మనందరినీ సమావేశపరిచినందుకు శ్యాముని మరొకసారి అభినందిస్తూ, ఏ కార్యక్రమం చేసినా కూడా చిత్తశుద్ధి, రెండవది అంకిత భావం, మూడోది అతను ఒక తపస్శీలి, నాలుగోది ఆలోచనలతో చేసే పనే కానీ ఆవేశంతో చేసే పని అతనిలో మనకు కనబడదు. ఇది మనం అందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఆ శర్మగారు అన్నాయనేమో మరి ఏదో డ్రాయింగ్ లో చాలా మంచి మంచి బొమ్మలే కదండి, మరి ఎంత గొప్ప విషయం చూడండి. ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు మనందరికీ కలిసి వస్తే చాలా విశేషం. అన్నింటికీ నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే మీ పేరు మర్చిపోయాను, గమినీ రంగయ్య గారు. ఆయనదేమో వ్యాపారం. నేను ఆయనతో మాట్లాడితే నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే ఫిజిక్స్ మాట్లాడిస్తున్నాడు, కెమిస్ట్రీ మాట్లాడిస్తున్నాడు, మ్యాథమెటిక్స్ మాట్లాడిస్తున్నాడు. మ్యాథమెటిక్స్ లో జమ్ముట ఆయన జమ్ అంటే నేనే అంత వెళ్ళాను నేను నమ్మేయడానికి. ఆయన ఏం చెప్తే చాలా ఏంటి ఫ్యాక్టోరియల్స్ నేను చెప్పానంటే ఫ్యాక్టోరియల్స్ అనేది మ్యాథమెటిక్స్ బట్టే పూర్తిగా అంతు పట్టట్లేదు. అలాగే పీరియాడిక్ టేబుల్ అంతా నాకు వచ్చేసింది అంటున్నారు. పీరియాడిక్ టేబుల్ అంటే కెమిస్ట్రీ,